కీళ్లవాతం సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి పథ్యాలు చేయాలి? సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో దీని గురించి మనం ఈ రీల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్. సో నన్ను ఈ ప్రశ్న కామన్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ అడుగుతారండి, అండ్ నేను వాళ్ళకి ఒక సమాధానం కూడా చెప్తుంటాను. ఎటువంటి పథ్యాలు చేయవలసిన అవసరం లేదమ్మా అని ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు ఫేస్ పెడతారండి. చాలా ఆశ్చర్యంతో అడుగుతారు, ఏం మాట్లాడుతున్నారు మేడం, నాకు కీళ్లవాతం ఉంది, పథ్యాలు చేయక్కర్లేదేంటి అంటారు. సో ఎన్నో జనరేషన్స్ గా తరాలుగా మన బ్రెయిన్ లో చాలా స్ట్రాంగ్ గా నాటుకుపోయినటువంటి విషయం అండి అది. ఫుడ్ కి కీళ్ల నొప్పులకి సంబంధం ఉంటుంది అని. బట్ అన్ఫార్చునేట్లీ సైంటిఫిక్ గా చేసిన ఎటువంటి రీసెర్చ్ లో కూడా ఒక రకమైన ఫుడ్ కీళ్లవాతం ని కలిగిస్తుంది అనటానికి ప్రూఫ్ లేదండి. సో సైంటిఫికల్లీ ఎటువంటి పథ్యాలు ఉండవు. ఓన్లీ కొన్ని స్టడీస్ లో మాత్రమే నాన్ వెజిటేరియన్ డైట్ వాతం ని పెంచొచ్చు అన్న ఇండికేషన్ వచ్చిందండి. బట్ దానికి కూడా కాంక్రీట్ ప్రూఫ్ అనేది ఉంది. సో ఐఎమ్ స్ట్రెస్సింగ్ అగైన్, కీళ్లవాతాల్లో ఎటువంటి పథ్యాలు బలవంతంగా చేయవలసిన అవసరం అయితే మాత్రం లేదండి. సో కీళ్లవాతంతో సఫర్ అవుతూ పథ్యాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీకు తెలిసినట్లయితే వాళ్ళకి దయచేసి వీడియో షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలరు. థ్యాంక్ యూ.